Hi friends, welcome to our channel. Our channel name is Bhadradri English Grammar YouTube channel. Today our topic is direct and indirect speech. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటి మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ని తెలుగులో ప్రత్యక్ష కథనం మరియు పరోక్ష కథనంగా చెప్తాం. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. సో ఇక్కడ నేను రాశాను ఎగ్జాంపుల్, వెంకట్ సెడ్ ఐ ఆమ్ బిజీ నౌ. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ సెంటెన్స్. సో క్లియర్లీ అబ్జర్వ్ హియర్, Venkat said after one comma is there. This is called comma. After I am busy now. Total here too. Where to? I am busy now. Total this sentence in inverted commas. See here clearly. These are called inverted commas. So here I am busy now అనేది మనకి inverted commas లో ఉంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ చదువుతున్నాను. వెంకట్ సెడ్ ఆఫ్టర్ వన్ కామా ఇస్ దేర్. నెక్స్ట్ ఐ ఆమ్ బిజీ నౌ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ స్పీచ్గా చెప్తాం. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుద్దాం. సో చూడండి, కింద రాసాం వెంకట్ సెడ్. సో ఫస్ట్ దాంట్లో వెంకట్ సెడ్, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా వెంకట్ సెడ్. దిస్ ఈజ్ సేమ్, దెర్ ఈజ్ నో ఎనీ చేంజ్. ఆఫ్టర్ వీ రిమూవ్ ద కామా. సో సెడ్ తర్వాత డైరెక్ట్ స్పీచ్లో కామా ఉంది, ఇక్కడ కామాని తీసేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐ ఆమ్ బిజీ నవ్ అనేది ఉంది. సో ఇక్కడ ఐ ఆమ్ బిజీ నవ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. సో ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి దానికి బదులుగా మనం దట్ అనేటటువంటి ఒక వర్డ్ని రాసాం. ఓకేనా? దీన్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూస్తే ఇది కంజంక్షన్ అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఏ కంజంక్షన్. సో ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేసి దట్ అనే కంజంక్షన్ని రాసాం. నెక్స్ట్ చూద్దాం. ఇన్వర్టెడ్ కామాస్ తర్వాత మనకి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఐ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. ఓకే, ఐ, హీ, షీ ఇవన్నీ కూడా మనకి ప్రొనౌన్స్గా చెప్తాం. సో ఐ ప్లేస్లో హీ అనేటటువంటి ప్రొనౌన్ని మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఐ తర్వాత ఏఎం యామ్ అనేది ఉంది. ఈ యామ్ వచ్చేసి ఇండైరెక్ట్ స్పీచ్లో వజ్గా మారింది. అంటే దాని అర్థం ఏంటి అంటే యామ్ అనేది మనకి హెల్పింగ్ వెబ్ V1 అవుతుంది. ఓకే, ప్రజెంట్ వెబ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి వాజ్ అంటే పాస్ట్ వెర్బ్గా మారింది. అట్లాగే బిజీ అనేది సేమ్గా ఉంది, ఏం మారలేదు. తర్వాత ఇక్కడ లాస్ట్లో నౌ, NOW నౌ అనేది మనకి దెన్గా మారింది. ఓకేనా? ఇక్కడ నవ్ అనేది మనకి దెన్గా మారింది. సో ఇక్కడ నవ్ అనేది మనకి యాడ్ వెర్బ్ అవుతుంది. యాడ్ వెర్బ్ నవ్ అనేది ఇక్కడ దెన్గా మారటం జరిగింది. సో ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి కొన్ని చేంజెస్ అనేవి చేసాము. ఇలా కొన్ని చేంజెస్ చేసి దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నవే మళ్ళీ ఒకసారి క్లియర్గా పాయింట్స్ రూపంలో రాద్దాం. చూడండి, ఫస్ట్ మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఫస్ట్ మనం చేసింది ఏంటి అంటే రిమూవ్ కామా. సో వెంకట్ సెడ్ తర్వాత కామా ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ ఈ కామాని రిమూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ రిమూవ్ ఇన్వర్టెడ్ కామాస్. సో ఐ ఆమ్ బిజీ నవ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది, దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి రిమూవ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్ దట్ కంజంక్షన్. దట్ అనేటటువంటి కంజంక్షన్ని ఇక్కడ యూజ్ చేసాం. సెట్ తర్వాత దట్ అనేది వచ్చింది. ఓకేనా? ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి దట్ అనేటటువంటి కంజంక్షన్ని వాడాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఐ ప్రొనౌన్ చేంజ్ టు హీ. ఇక్కడ ఐ అనేటటువంటి ప్రొనౌన్ ఇక్కడికి వచ్చేసరికి ఇండైరెక్ట్ స్పీచ్లో హీగా మారింది. దాని అర్థం ఏంటంటే ఐ అనేది మనకి ఫస్ట్ పర్సన్ అవుతుంది, ఇది థర్డ్ పర్సన్గా మారింది. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ యామ్ చేంజ్ ఇంటూ వాజ్. సో ఐ తర్వాత యామ్ ఉంది. ఈ యామ్ అనేటటువంటి ప్రజెంట్ వెర్బ్ ఇక్కడ వాజ్ అంటే పాస్ట్ వెర్బ్లోకి మారింది. ఓకే, నెక్స్ట్ బిజీ అనేది సేమ్ ఉంది, ఏం చేంజ్ చేయలేదు. నెక్స్ట్ లాస్ట్ది నవ్. నవ్ అనేటటువంటిది యాడ్ వెర్బ్.
ఇది ఈ నవ్ అనేటటువంటి యాడ్వర్బ్ దెన్ అనేటటువంటి యాడ్వర్బ్గా చేంజ్ అవ్వటం జరిగింది. సో ఈ రకంగా మనం ఏ సెంటెన్స్ని అయినా సరే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఈ 5 or 6 ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా చేంజ్ చేయవచ్చు. ఇప్పుడు కొన్ని యాడ్వర్బ్స్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా చేంజ్ అవుతాయి అనేది మనం చూద్దాం. ఇది తెలుసుకోవడం ద్వారా మనకి ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి, చాలా ఈజీ అవుతాయి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ డిఎస్ అంటే డైరెక్ట్ స్పీచ్, ఐడిఎస్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో నవ్ అనేది కనుక వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో దెన్ అని మనం మార్చాలి. అట్లాగే డైరెక్ట్ స్పీచ్లో హియర్ అనేది వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్గా మారుస్తాం. అట్లాగే డైరెక్ట్ స్పీచ్లో ఎగో, ఇండైరెక్ట్ స్పీచ్ బిఫోర్. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ టుడే, ఇండైరెక్ట్ స్పీచ్ దట్ డే. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ టుమారో, ఇండైరెక్ట్ స్పీచ్ ద నెక్స్ట్ డే. డైరెక్ట్ స్పీచ్ ఎస్టర్డే, ద ప్రీవియస్ డే. జస్ట్, దెన్. విల్ వుడ్ అవుతుంది, షెల్ని షుడ్గా మారుస్తాం. అట్లాగే మే అనేది డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి మైట్గా మారుతుంది. సో ఇవి గుర్తుంచుకుంటే మనకి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్గా టెన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో చూసుకొని దాన్ని ఏ టెన్స్లోకి మార్చవచ్చో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇచ్చిన సెంటెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి. చూడండి, ఇక్కడ డిఎస్ అంటే డైరెక్ట్ స్పీచ్, ఐడిఎస్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇచ్చిన సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్లో కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని మనం సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఇచ్చిన సెంటెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్లో ఉండాలి. చూడండి, హీ సెడ్ రమేష్ వర్క్స్ హార్డ్. చూడండి, హీ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్లో ఏమని ఉంది, రమేష్ వర్క్స్ హార్డ్, ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ అయింది. సో ఈ సెంటెన్స్ మనకి సింపుల్ ప్రజెంట్లో ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి ఎలా మారుతుందో. హీ సెడ్ దట్, చూడండి కామా తీసేసాము, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ అనేటటువంటి కంజంక్షన్ని యూజ్ చేయాలని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో తర్వాత రమేష్, ఇక్కడ కూడా రమేష్ అని వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్గా మనకి నేమ్ని మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ మనం రమేష్ ప్లేస్లో కింద కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా రమేష్ అని రాసాం. సో వర్క్స్ హార్డ్ అనేది డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇక్కడ వర్క్డ్ హార్డ్ అనేది అవుతుంది. ఓకేనా, సింపుల్ పాస్ట్. పాస్ట్ అంటే ఇక్కడ వర్క్స్కి V2 ఏమవుతుందంటే వర్క్డ్ అవుతుంది కాబట్టి వర్క్డ్ హార్డ్ అంటే హీ సెడ్ దట్ రమేష్ వర్క్డ్ హార్డ్. ఇది మనకి సింపుల్ పాస్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ది ప్రజెంట్ కంటిన్యూస్లో కనుక ఇచ్చిన సెంటెన్స్ ఉన్నట్లయితే దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చిన సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో కనుక ఉంటే దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దామా. హీ సెడ్ రమేష్ ఈజ్ వర్కింగ్ హార్డ్. చూడండి, పైన తీసుకున్న సెంటెన్స్ని మనం సేమ్గా తీసుకొని ఈ ఒక్క సెంటెన్స్ని అన్ని టెన్స్లోకి మార్చుకుంటూ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతుందో చూద్దాం. దాని ద్వారా మనకి క్లియర్గా ఆ సెంటెన్స్ అనేది అర్థమవుతుంది. చూడండి, హీ సెడ్ రమేష్ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఇది చూడండి, రమేష్ ఈజ్ వర్కింగ్. సో ఈజ్ వర్కింగ్ కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఓకేనా, అలాగే ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్లోకి మార్చాలి. చూడండి, హీ సెడ్ దట్ రమేష్ వాజ్ వర్కింగ్. ఇక్కడ ఈజ్ వర్కింగ్ అన్నాం. సో ప్రజెంట్ కంటిన్యూస్ అనేది ఎలా మారుతుంది అంటే పాస్ట్ కంటిన్యూస్లోకి మారుతుందని చెప్పుకున్నాం. కాబట్టి వాజ్ వర్కింగ్ హార్డ్, కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్కి మనం చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది మనకి పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి. ఓకేనా, ఇచ్చిన సెంటెన్స్
ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నట్లయితే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దామా? హీ సెడ్ రమేష్ హ్యాస్ వర్క్డ్ హార్డ్. చూడండి, హీ సెడ్ రమేష్ హ్యాస్ వర్క్డ్ హార్డ్. రమేష్ హ్యాస్ వర్క్డ్ అనేది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అని చెప్పి తెలియజేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి. చూడండి ఎలా మారుతుందో. హీ సెడ్ దట్ రమేష్ హ్యాడ్ వర్క్డ్ హార్డ్. చూడండి, ఇక్కడ హ్యాజ్ వర్క్డ్ అనేది ఉంది. ఓకేనా? సో ఇది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ని తెలియజేస్తుంది. అది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారేటప్పుడు హ్యాజ్ అనేది మనకి V2గా హ్యాడ్గా మారుతుంది. కాబట్టి హ్యాడ్ వర్క్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్గా మనం చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సింపుల్ పాస్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకుంటాం. సో ఇచ్చిన సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో కనుక ఉన్నట్లయితే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి. హీ సెడ్ రమేష్ వర్క్డ్ హార్డ్. ఇది మనకి సింపుల్ పాస్ట్లో ఉంది. రమేష్ వర్క్డ్ హార్డ్ అనేది సింపుల్ పాస్ట్. ఇప్పుడు దీన్ని మనం దేనిలోకి మార్చుకోవాలి? పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. చూడండి, హీ సెడ్ దట్ రమేష్ హ్యాడ్ వర్క్డ్ హార్డ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. రమేష్ హ్యాడ్ వర్క్డ్ అనేది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇలా సింపుల్ పాస్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. సో చూడండి, డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ సెడ్ రమేష్ హ్యాస్ బీన్ వర్కింగ్ హార్డ్. చూడండి, ఇది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. రమేష్ హ్యాస్ బీన్ వర్కింగ్ అనేది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. చూడండి, హీ సెడ్ దట్ రమేష్ హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్. చూడండి, ఇక్కడ ప్రజెంట్లో మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాస్ బీన్ వర్కింగ్ వచ్చింది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ బీన్ వర్కింగ్ అనేది వచ్చింది. సో ఇలా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కనుక ఇచ్చినట్లయితే ఎలా మారుతుందో చూడండి. ఎగ్జాంపుల్, హీ సెడ్ రమేష్ విల్ వర్క్ హార్డ్. రమేష్ విల్ వర్క్ హార్డ్ ఇది మనకి సింపుల్ ఫ్యూచర్గా అర్థమవుతా ఉంది. సో దీన్ని ఎలా మారుస్తామో చూడండి. హీ సెడ్ దట్ రమేష్ వుడ్ వర్క్ హార్డ్. సో విల్ అనేది మనకి ఇక్కడ V2గా మారింది. అంటే విల్ అనేది వుడ్ అవుతుందని చెప్పి ఇంతకుముందు టేబుల్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ రమేష్ విల్ వర్క్ హార్డ్ అనేది రమేష్ వుడ్ వర్క్ హార్డ్గా మారింది. అంటే సింపుల్ ఫ్యూచరు ఈ రకంగా ఇచ్చిన సెంటెన్స్ని మార్చాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కనుక ఇచ్చినట్లయితే సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మారుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. హీ సెడ్ రమేష్ విల్ బీ వర్కింగ్ హార్డ్. మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నాం కాబట్టి రమేష్ విల్ బీ వర్కింగ్ హార్డ్. చూడండి, విల్ బీ వర్కింగ్ అనేది మనకు ఆల్రెడీ ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్పి మనం చెప్పవచ్చు. సో ఇది ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మారుతుందంటే హీ సెడ్ దట్ రమేష్ వుడ్ బీ వర్కింగ్ హార్డ్. సో ఇందులో విల్ బీ వర్కింగ్ అనేది ఇక్కడ మనకి వుడ్ బీ వర్కింగ్గా చేంజ్ అయింది. సో ఇలా ఫ్యూచర్ కంటిన్యూస్లో ఇచ్చిన సెంటెన్స్ ఈ రకంగా మారుతుంది. సో ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్కి సంబంధించిన పూర్తి విశ్లేషణ.